ఎన్ని జంతికలు హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ. టుడే జంతికలు వేద్దామని ప్రిపేర్ అయ్యానండి. జంతికలు వేద్దామని. జంతికలు అంటే వరిపిండి మినపప్పు చాలండి, ఇంకేమి అవసరం లేదు దాంట్లోని. నేను ఇంకా చిల్లీ అది యాడ్ చేస్తాను. ఇంకా తయారయ్యే విధానం మనం చూద్దాము. తయారయ్యే ముందు ఒకటి చెప్పాలి మీకు. ఈ గ్లాస్తో మినపప్పు తీసుకోవాలి. ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో కొలతలు వరిపిండి కూడా వేసుకోవాలి, నేను చెప్తాను. ఫస్ట్ తీసుకున్నాక నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఒక 2 అవర్స్ 3 అవర్స్ 1 డే మీ ఇష్టం, మీరు ఎంతసేపు టైం ఉంటే అంతసేపు నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ నానబెట్టిన తర్వాత ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో. చూసారా, నేను ఉడకబెట్టేసాను. దీన్ని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ కానీ గ్రైండర్ కానీ మీ ఇష్టం, ఏదైనా చేసుకున్నా పర్లేదు. మిక్సీ అయితే తొందరగా అవుతుంది. ఉడకబెట్టేసిన తర్వాత దీంతో తీసుకోవాలని చెప్పాను కదా. స్కిప్ చేయకండి, వీడియో చూడండి ఫుల్గాన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ మనం మిక్సీలో వేసుకుందాం మినపప్పు. ఫస్ట్ మిక్సీ ఆడుకోవాలండి. నేను మిక్సీ వేస్తున్నాను. చాలా తొందరగా అయిపోతుందండి ఇది మిక్సీ. గ్రైండర్ అయితే కొంచెం ఇందులో ఉరుగు రావడం ఏమీ ఉండదండి. మినపప్పు ఉడకబెడితే ఎలా ఉంటుంది, కొంచెం ఇదిగా ఉంటుంది. ఏం బాగుంటుందండి మినపప్పు, ట్రై చేయండి. చూసారా, నేను మిక్సీ చేసుకున్నాను. మిక్సీ అయిపోయిన తర్వాత ప్లేట్లో పోసుకోవడానండి. ఇలా ఉంటుంది చూడండి. ఇంకొద్దిగా ఉంది, నేను మిక్సీ చేసుకోవాలి ఇంకొద్దిగా. ఇది అయిపోయిన తర్వాత ఇలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటాయి జంతికలు మాత్రం. మినపప్పుతో కదా మనం చేస్తున్నాము. చిన్నపిల్లలకు కూడా హెల్దీ ఇది ఫుడ్. జంతికలు కూడా మనకి ఇంకే కొంతమంది చూడండి ఇడ్లీలు తినము చెయ్యము అనే వాళ్ళకి ఇలా మినపప్పుతో చేస్తే కొంచెం బాగుంటుంది. అప్పుడు ఏంటంటే మినువులు ఉలువలు అన్నీ పండేవి కదండి పల్లెటూరులోని. అప్పుడు వీటితోని బాగా ట్రై చేసేవారండి, బాగా వండేవారు వంటలు. మినపప్పు నువ్వు పప్పుతోనే వంటలు. ఇంకోసారి మిక్సీ ఆడేద్దాము. 2 సార్లు నాకు మిక్సీకి వచ్చింది. అయిపోయిందండి, మిక్సీ ఆడేసుకున్నాను నేను రెండును. ఇది ఇలా పల్చగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేను వాటర్ యాడ్ చేశాను నేను. అలా తిక్కుగా ఏమీ నూరి అవసరం లేదు, రుబ్బి అక్కర్లేదు. వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పప్పు చూపించాను కదండి, ఈ గ్లాస్తోని ఉడకబెట్టిన తర్వాత దీంతో నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను దీంట్లోని. చూసారా, ఇలా ఇలా వస్తుందండి పిండి. రుబ్బేసుకున్నాను. రుబ్బు తర్వాత ఇలా వచ్చింది. దీంట్లో కావాల్సిన సామానం ఏంటంటే కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఒక 2 స్పూన్లు ఉంటుంది, 2 స్పూన్లు ఉంటుందండి. వాము కూడా యాడ్ చేస్తున్నాను, 2 స్పూన్లు, 2 స్పూన్స్. సాల్ట్ తగినంత. ఇంకోటి ఏంటంటే నేను చిల్లీ అండి, ఈ మీకు కారం ఇష్టం లేదనుకోండి చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ, జీలకర్ర, ఇంకోటి ఏంటి గార్లిక్ అండి, ఎల్లుల్లిపాయ. అవన్నీ మిక్సీ చేసి ఇందులో వేసుకోవాలి. నేను మళ్ళీ మిక్సీ చేసేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవి కూడా వేస్తున్నాను దీంట్లోని. వరిపిండి కూడా యాడ్ చేయాలండి, యాడ్ చేద్దాము, చూపిస్తాను. స్కిప్ చేయకండి, వీడియో ఫుల్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నాను కాబట్టి. నేను వరిపిండి యాడ్ చేస్తున్నానండి. నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వరిపిండి యాడ్ చేయాలి. 4 గ్లాసెస్ వరిపిండి యాడ్ చేస్తేనే కొంచెం బాగుంటాయండి. తక్కువ యాడ్ చేస్తే ఏంటంటే ఆయిల్ లాగేయడం, మరి గుల్లలాగా వచ్చేయడము అవన్నీ ఉంటాయండి. కొంచెం దీంతో ఒకటి వేసుకుంటే దీంతో 4 వేసుకోవాలి గ్లాస్తోని. చూడండి, ఫ్రెష్ పిండి వేయాలండి. ఆడించుకునేదైనా పర్వాలేదు, రెడీమేడ్దైనా పర్వాలేదండి. నేను రెడీమేడ్ పిండి వేస్తున్నాను, షాప్లో కొన్ని పిండి. ఇది చాలా మంచిదండి. ఏంటంటే మినప్పప్పు ఒకటే గ్యాస్ వస్తుంది అలా అంటే, నేను ఉడకబెట్టేసాను కాబట్టి మీకు గ్యాస్ ప్రాబ్లం ఏమీ ఉండదండి. మనం మినప్పిండి ఎప్పుడు ఊడబెట్టకుండా నానబెట్టకుండా వేసుకునేదా అయితేనే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది మనకి ఎప్పుడూను. అందుకనే మంచిగా ఉంటుంది కాబట్టి నేను హెల్దీ ఫుడ్లే నేను ఎప్పుడు వీడియో తీస్తానండి, మీకు తెలుస్తుంది కదా అని చెప్పి. 4 వేసుకున్నాం కాబట్టి అన్నీని. ఇప్పుడు మినపప్పు వేస్తాము, అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా దీనికి చిల్లీ అంత మీకు చిల్లీ ఎక్కువగా కావాలనుకుంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను పెప్పర్ యాడ్ చేయట్లేదు,
చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేసుకున్నాను, జీలకర్ర అది చూపించాను కదండి ఫస్ట్ మిక్సీ చేసుకునేది ఇందులో వేసుకోవడమేనండి. నేను ఇది జింజర్ యాడ్ చేయలేదండి, అల్లం వేయలేదు. అల్లం వేస్తే నాకు ఏంటంటే చేదు అనిపిస్తుంది, అందుకని నేను అల్లం వేయలేదు. మీకు నచ్చితే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే. ఇది నేను చిల్లీ పౌడర్ 2 స్పూన్ వేసానండి. ఇది వామ్ అండి, వాము కూడా 2 స్పూన్లు అండి. వాము జంతికలు కంపల్సరీగా వేయాలి. నేను చేతితో నలిపి అందులో పెట్టుకున్నాను. తగినంత సాల్ట్ అండి. ఇది వరిపిండి మినపిండే కాబట్టి సాల్ట్ చాలా తక్కువ పడుతుంది. సాల్ట్ యాడ్ చేస్తానండి. అన్నీ అయిపోయి తగినంత సాల్ట్ వేసుకోవాలి, చూసుకొని వేసుకోవచ్చండి. ఇందులో హాట్ వాటర్ వేయాల్సిన అవసరం లేదు, మామూలు మీడియం వాటర్ వేయచ్చు. దీంతో కలిపిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అది చూసుకోవాలండి. ఫస్టే వాటర్ పోస్తే పలచగా అయిపోతుంది. మిక్స్ చేసి వాటర్ చూసుకొని పోసుకోవాలండి. కొంచెం పడతాయి వాటరు, నార్మల్ వాటర్ వేసుకోవచ్చు. నేను దీంట్లో బటర్ కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయలేదు, జస్ట్ పిండి ఒకటే యాడ్ చేశాను. గుళ్ళ రానందుక ఏమీ అవసరం లేదండి, మంచిగా వస్తాయి, ఏమీ అవసరం లేదు. చూసారా, మినప్పప్పు రుబ్బిన దాంతోనే మిక్స్ చేశానండి ఇదంతా, వాటర్ వేయలేదు. నేను మినప్పప్పు రుబ్బినప్పుడు మాత్రం ఒక గ్లాసు వాటర్ వేసి రుబ్బాను. ఈ గ్లాస్తోని మనం ఇంకొంచెం వాటర్ పడుతుంది. చూసారా, ఈ గ్లాస్ నిండా నేను వాటర్ తీసుకున్నాను, మీకు కొలతల కోసం అని చెప్తున్నాను నేను. చూసుకోవాలి, చూసుకుంటూ కలపాలి పిండి ఎప్పుడును. ఒక గ్లాస్ పోసాను, ఇంకో గ్లాస్ కూడా పడుతుంది నాకు తెలిసి, ఎందుకంటే మీకు కొలతలు తెలియాలి కాబట్టి. పిసుకుతూ ఉండాలండి, మిక్స్ అవ్వాలి. మినప రుబ్బేసుకున్నాం కదా మనం, దాన్ని మిక్స్ అవ్వాలి. మిక్స్ అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది. చూసారా, కలుపుతూ ఉండాలి, ఉండలుగా ఉండకూడదు. ఇంకో గ్లాస్ పోస్తున్నానండి వాటర్, ఇంకో గ్లాస్ పట్టేస్తుంది. మనం చూసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇది ఉండలు కట్టకూడదు, మధ్య మధ్యలో బాల్స్ లాగా ఉండకూడదు. బాగా కలపాలండి పిండిని, లేట్ చేయకూడదు. ఎందుకంటే మినప్పిండి వరిపిండి కాబట్టి నేను విడివిడిగా రుబ్బాను కాబట్టి. రుబ్బు కాకపోయింది అనుకోండి, ఓన్లీ పౌడర్లు అయితే అంత ఫాస్ట్గా కలపాల్సిన అవసరం లేదు. చూసారా, పలుచగా ఉన్నా ఏం కాదండి. నాకు ఇంకో వాటర్ అంతా వేసాను కదా, బాగా మిక్స్ అయితే అది లాగేస్తుందండి పిండి, ఏం పర్లేదు. మనకి ఇలా ఉండాలండి పిండి, కలుపుకున్నప్పుడు చాలా ఇదిగా ఉండాలి. కలిపేసాము, కొంచెం బాగా కలుపుకోవాలి. ఇంకా ఇలా ఉంటే పిండి కొంచెం జంతికలు వేసుకున్నందుకు బాగుంటుందండి ఇది. చూసారా, మనకి ఒకవేళ పలచగా అయిపోయింది అనుకోండి పిండి, వరిపిండి యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా, ఏం పర్వాలేదు. మీరు టక్కన పలచగా అయిపోయింది అయ్యో ఏం చేయాలని అనుకునే వాళ్ళకి మాత్రం ఏం పర్లేదండి, కొంచెం వరిపిండి యాడ్ చేసుకోండి, ఏమవ్వదు, మనకి మంచిగానే వస్తుంది. మరి ఎక్కువగా పలచగా చేసుకోవద్దు, ఇలా ఉండాలండి పిండి. చూసారా, కలిపాను. కొంతసేపు మనం ఆయిల్ అది వేడెక్కేసరికి కొంతసేపు మూత పెట్టుకోవాలి. ఇది క్లాత్ వేసుకోవచ్చండి, తడి క్లాత్. మీ కాడ ఉంటే తడి క్లాత్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పల్లెవైన మూత వేసుకోవచ్చు. అంటే పిండి ఆరుతుంది అంటారు కదండి, అలా ఆరకుండా క్లాత్ వేసుకోవాలండి మనం పిండి. అప్పుడు మీకు మంచిగా ఇది డ్రై అయిపోకుండా ఇలా తీసుకొని ఇలా వేసుకోవడమేనండి. చూసారు, ఇలా వేసుకోవడమే. అది జంతికలు వేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా వేయాలో ఏంటని, మీకు చూపిస్తా. చూసారా, అయిపోయింది, రెడీ, కలిపేసాను పిండి. ఇలా ఉండాలి, మూతనే పెట్టుకోవచ్చు మీరు, క్లాత్ అని వేసుకోవచ్చు. చూసారా, రెడీ, పిండి రెడీ. మిక్సింగ్ అవడం చూసారు కదా, అంతా మిక్స్ చేశాను కదా, మీరు చూసారుగా. ఇంకోసారి చెప్తున్నాను మీకు,
స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఎలా వేయాలో ఏంటి అనేది మధ్య మధ్యలో స్కిప్ అయిపోతుంది వీడియో. చూసారు కదా, అంతా అర్థమయ్యేలాగా మీకు చెప్పాను. ఇది రండి, జంతికలు వేయడం ఎలా చూపిస్తా. దాంట్లో కూడా ఎలా వేయాలి, ఏం చేయాలి, ఎలా వేసుకోవాలి, ఎంత ఈజీగా వేసుకోవాలి, ఆయిల్ పైకి వెళ్ళకుండా మనకి తోలుకుంటా ఎలా వేయాలో చెప్తాను. అన్నం పెట్టుకున్నాం, అన్నీ రెడీ చేసుకున్నాం. పిండి కూడా ఇందులో ఎక్కించుకున్నాను, నేను ఇందులో పెట్టేశాను. స్టార్ వేసుకుంటున్నానండి. మీకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు. నేను స్టార్ మోడల్లో వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇది ముందే ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ మరిగిన తర్వాత రన్నింగ్ చేయడం, పరిగెట్టడం చేయొద్దు. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆయిల్ దగ్గర మాత్రం. నేను ఒక గిన్నెలో పెట్టుకున్నాను ముద్ద. కొద్ది వాటర్లోని తడి చేసుకొని ఇది కొద్దిగా ఇలా తీసుకొని, గాలి ఉందండి మా దగ్గర, చాలా గాలి వస్తుంది, బయట చేస్తున్నాను. చూసారా, ఇది ఇందులో పెట్టుకోవాలి. కొంచెం వాటర్ తడి చేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నేను వాటర్ వేసుకుంటున్నాను. నేను కొద్దిగా ఫుల్గా ఎక్కించుకొని ఉంచుకుంటే రెడీగాన ఆ నూనె మరిగేసరికి ఇది ప్రిపేర్ అవుతుందండి. ప్రిపేర్ చేసుకోవడమే. చూసారా, ఎందుకంటే వాటర్ ఎందుకంటే కొంచెం దిగుతుందనండి, మన చేతులకు అంటుకోకుండా ఉంటుంది. పిండి కూడా మంచిగా ఫుల్గా ఎక్కించుకొని ఉంచుకుంటే మనకి ఇదంతా. చూసారా, ఎలా ఫుల్గా ఎక్కించుకొని ఉంచుకోవాలి. మూత పెట్టేసుకుందాం. నేను ఇలా తిప్పేదానికి వేసుకుంటున్నానండి. ఇలా మీ కాడ ఏమున్నా పర్వాలేదు, నా దగ్గర ఇది ఉంది కాబట్టి చేస్తున్నాను అంతే. ఇది ప్రిపేర్ చేసిన తర్వాత ఆయిల్ మరిగేసరికి మనం ఒక సెట్ అయ్యేసరికి ఇంకో సెట్కి వేయాలి. చూసారా, మీరు ఎలా వేస్తారు? మీరు గన్నతో కూడా ఉంటుందండి, గన్నతో కూడా వేసుకోవచ్చు. మాకైతే మా చిన్నప్పుడు ఇలా నొక్కేది ఉండేది, దాంతో వేసేవారు. ఇవి అన్నీ ఇప్పుడు వచ్చాయి, కానీ అప్పుడైతే అలా నొక్కి పెట్టేవే, జంతికలతోని నొక్కేవే ఉండేవండి. ఇప్పుడైతే ఇలా తిప్పేవి, గన్నవి అన్నీ వచ్చాయి మనకి. ఇది సరే, ఇలా ఫుల్గా పెట్టుకొని ఉంచుకోవాలి ఫస్టే. ఇటువంటి పేపర్ ఉందనుకోండి, కవర్ ఉన్న పేపర్ ఉన్న, ఎందుకంటే నేను ఈ పేపర్ తీసాను, దీని మీద వేసి నేను ఆయిల్లో వేస్తాను. డైరెక్ట్గా కూడా ఆయిల్లో వేయనందుకు కొంతమంది భయపడతారు, కొంతమంది వేసేస్తారు. అది పర్వాలేదు. మీకు భయంగా అనిపిస్తే ఇలాంటి పేపర్ తీసుకొని, పేపర్ మీద ముందే జంతికలు వేసేసుకొని దాంట్లో తీసి వేసుకోవచ్చండి. ఎలా అనేది మీకు చూపిస్తాను వేసాక. ఇది చూడండి, ఇలా పేపర్ మీద వేసుకుంటే మీకు నచ్చినట్టుగా, మీకు ఏ షేప్ కావాలని ఆ షేప్కి ఈ పేపర్ మీద వేసుకోవడం అండి. చూసారా, అంటే ముందే వేసుకొని ఉంచుకుంటే మనకి ఫ్రీగా ఉంటుందండి. వేసుకున్నందుకు మీకు ఆయిల్లో కంగారు పడరు. అన్ని పేపర్లు అలా తీసుకొని వేసుకోవడమే. నేను ఒక 4 వేసుకుంటున్నానండి. 4 వేసుకున్నారనుకో, మీకు ఎన్ని పడుతున్నాయో చూసుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను స్టార్ కాదండి తీసుకున్నాను, మీకు కావాల్సింది ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం కేర్ఫుల్గా, స్టవ్ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. వచ్చేస్తాయండి, ఆయిల్లో వేసుకోవచ్చు మంచిగాను అంతాను. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వేసుకోవాలి పేపర్ మీద వేసుకున్నారనుకోండి, మీరు చాలా తొందరగా వేసేసుకోవచ్చు టక్క. మీరు ఆయిల్లో వేసుకోవాలంటే చాలా కష్టం. అంటే అలవాటు అయిపోయిన వాళ్ళకి పర్వాలేదు, ఇప్పుడే స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఇదోటి ఇలా పేపర్ మీద వేసుకుంటే కొంచెం మనకి కష్టం ఉండదు, తొందరగా అయిపోతుంది. అయ్యో ఆయిల్ మరిగిపోయిందని అదేనేమీ ఉండదు. ట్రై చేయండి ఇలాగా, ఇది కూడా మంచిదే. మనకు ఆయిల్ మరిగిందో లేదో జస్ట్ చిన్నది వేసి చూడాలండి. ఫస్టే జంతికి డైరెక్ట్గా వేయొద్దు. మీరు మరిగింది అనుకోండి, ఒక చిన్న పీస్ వేస్తే మనకు మరిగిందో లేదో తెలుస్తుంది ఆయిల్. అది వేగిపోయేదాకా వెయిట్ చేయాలి. మీరు వేసుకున్నప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోండి. కొంతసేపు అది వేసేసి అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం మీడియంలో పెట్టండి, సరిపోతుంది. వేసినప్పుడు మాత్రం సిమ్లో పెట్టండి, ఆయిల్ పైకి రాకుండా. వేసుకుందామండి జంతికలు. జస్ట్
ఇలా తిరగేసి ఇలా వేసేయడమేనండి. అంతే, జస్ట్ ఇలా తిరగేసి వేసుకుంటేనే మీకు ఇదిగా ఉంటుందండి, బాగుంటుంది. నేను పైనుంచి చేస్తున్నాను, అదేమో ఆయిల్ ఎగురుతుందేమో అని. 4 పట్టాయండి నాకు, 4 వేసుకున్నాను. అవి ఏగేటప్పుడు మాత్రం మీరు అస్సలు గరిటె పెట్టి కలపడం ఏమీ చేయొద్దు. అవే ఆటోమేటిక్గా పైకి వస్తాయి. ఆ పైకి వచ్చినప్పుడు మనం కలుపుకోవాలి. ముందే మీరు వేక్కుంటా పెట్టేసుకోండి, గరిటె గట్ట ఏమీ పెట్టద్దు. జస్ట్ ఒక 2 మినిట్స్ వేగాక అప్పుడు గరిటె పెట్టండి. అవి మళ్ళీ ఏగే లోపల మనం మళ్ళీ ఇందులో పిండి ఎక్కించుకోవాలండి. ఎందుకంటే అది వేగేసరికి మనకి ఇందులో పిండి రెడీ అయ్యి ఉండాలి. అలాగైతేనే అవుతుందండి, జంతికలు వేయనందుకు అవుతుంది. ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకరు వేస్తూ ఉంటూ ఒకరు తీస్తూ ఉంటారు, బాగుంటుంది. అది టైం అవుతుంది, అప్పుడు టైం మీకు కలిసి వస్తుంది. ఒకలే ఉంటే మాత్రం ఫస్ట్ మీరు ఎక్కించుకోవాలండి, ఇందులోకి పిండి పెట్టుకోవాలి. అవి వేగేదాకా ఇక్కడ వెయిట్ చేస్తే ఇది వేగేసరికి ఆయిల్ మాడిపోతుంది, తెలిసిందే కదండి. అది ఇది ఆయిల్ మనం కొంచెం వాటర్ తడి చేసుకొని మళ్ళీ ఏగిపోయండి, గోల్డెన్ కలర్లో వస్తాయి మనకి. ఏగిపోయిన తర్వాత ఏగాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే, కొంచెం వచ్చేటప్పుడు బుడగలుగా వస్తాయి చూడండి, అవి కొంచెం ఫుల్గా తగ్గిపోతే ఏగిపోయినట్టే. చూసారా, మీకు జంతిక అస్సలు ఆయిల్ అనేది లాగలేదండి, చాలా బాగుంది. చూసారా, చూపిస్తానండి దగ్గరగా, చూడండి, ఆయిల్ అనేది లాగలేదు. మీకు జంతిక ఏగిపోయిందండి, ఈ కలర్లోకి రావాలి మనకి జంతిక. వస్తాయండి, చూసారా ఎలా పైకి వస్తున్నాయో. ఏగిపోతే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయండి, ఏం పర్వాలేదు. అవి ఒకదానికి ఒకటి ఏమీ అంటుకోవు, బాగుంటాయి. చూసారా పైకి వచ్చేవన్నీ, కిందన అలా పైకి వచ్చింది అంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. మనకి కిందకి వెళ్ళకూడదు జంతిక. చూసారండి ఏ కలర్లో ఏగాయో, అన్నీ వచ్చాయండి మాకు. మొత్తం ప్లేట్ నిండా వచ్చాయండి. నేను ఏ ప్లేట్లో కలిపానో ఆ ప్లేట్ నిండా వచ్చాయి ఆ జంతికలు. కొంచెం కూడా ఆయిల్ లాగలేదండి, చాలా అస్సలు ఆయిల్ అనేది అంటుకోలేదు, చాలా బాగున్నాయి. కరకరలమని ఆయిల్ పీల్చడం ఏమీ లేదు ఇందులో మాత్రం, చాలా బాగున్నాయండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయిపోయండి జంతికలు, చూసారా ఎన్ని జంతికలు అయ్యాయో. ఇంత పిండి కలిపితే ఇన్ని జంతికలు అయ్యాయి, చూసారా. ఈ కలర్లు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీకు డౌట్ ఉంటే మళ్ళీ కంచం మీద పడి మీకు సౌండ్ రాలేదేమో, ఈ వీడియో అస్సలు చేయొద్దు మీరు. చూసారా సౌండ్ చూసారా.